ఈరోజు మన సుభాష్ వైట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏమిటంటే హిజ్ ఫస్ట్ ఫ్లైట్ సిబిఎస్ఈ 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ తెలుగులో వివరణాత్మకంగా లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ద యంగ్ సీగల్ వాజ్ అలోన్ ఆన్ హిజ్ లెడ్జ్. సీగల్ మీన్స్ ఇక్కడ సీ బర్డ్ అనమాట. ఆ సీ బర్డ్ అలోన్ ఆన్ హిజ్ లెడ్జ్ అంటే ఆ లోయలో ఒంటరిగా ఉంది ఇప్పుడు. హిస్ టూ బ్రదర్స్ అండ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ అవే. తన తాలూకా హిస్ టూ బ్రదర్స్, తన ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్ కూడా హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్. అవి రెండు ఎగిరిపోయేప్పుడే కూడా అవే ది డే బిఫోర్ అంటే ఒక రోజు ముందే అవి ఎగిరిపోయాయి అనమాట. ఓకే. హీ హ్యాడ్ బీన్ ఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్. హీ హ్యాడ్ బీన్ ఫ్రైడ్ అది మాత్రం జడిసిపోయింది, భయపడిపోతుంది. టు ఫ్లై ఎగరడానికి, వాళ్ళతో ఎగరడానికి అనమాట. సమ్హౌ వెన్ హీ హ్యాడ్ టేకెన్ ఎ లిటిల్ రన్ ఫార్వర్డ్, ఏదో రకంగా వెన్ హీ హ్యాడ్ టేకెన్ ఎ లిటిల్ రన్ ఫార్వర్డ్, కొంత దూరం అలాగా పరిగెట్టి ముందుకి, టు ద బ్రింక్ ఆఫ్ ది లెడ్జ్ అంటే ఆ లోయ తాలూకా ఆ అంచు వరకు పరిగెట్టి, అండ్ అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిజ్ వింగ్స్, తన తాలూకా రెక్కలను గట్టిగా విదిలించినప్పుడు హీ బికేమ్ ఎఫ్రైడ్, అది ఇక్కడ అది భయపడిపోతుంది అనమాట. ది గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ అంటే ఎక్స్పాన్స్ అంటే ఇక్కడ ఏంటంటే విస్తీర్ణం, అంటే ఎక్స్పాన్షన్ అన్నమాట. గొప్పగా విస్తరించి ఉన్న ఆ సముద్రం స్ట్రెచ్ డౌన్ బినీత్, క్రిందని విస్తరించి ఉంది. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ లాంగ్ వే డౌన్, అది కూడా ఎంతో లోతు క్రిందకి, లాంగ్ వే చాలా లోతుగా ఉంది. డౌన్ ఎంత డౌన్ అంటే మైల్స్ డౌన్, అంటే మైల్స్ లోతులో ఆ సముద్రం క్రిందన విస్తరించి ఉంది. హి ఫెల్ట్ సర్టెయిన్, అది ఇంకా తప్పకుండా అనుకుంటుంది ఏమని, దట్ హిస్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్, తన రెక్కలు తనకి సపోర్ట్ చెయ్యలేవు అని చెప్పి అనుకుంటుందది. సో హి బెంట్ హిస్ హెడ్, వెంటనే అదేం చేస్తుంది, తన తలని దించేసుకొని, అండ్ రాన్ అవే బ్యాక్ టు ద లిటిల్ హోల్, అక్కడ ఉన్నటువంటి ఆ లోయలో ఉన్న ఒక చిన్న కన్నం దగ్గరికి, అండర్ ద లెడ్జ్‌లో ఉన్న కన్నం దగ్గరికి, ఏదైతే వేర్ హి స్లెప్ట్ ఎట్ నైట్, ఎక్కడైతే అది రాత్రి నిద్రపోయిందో అక్కడికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. ఈవెన్ వెన్ హిస్ ఈవెన్ వెన్ ఈచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్, తన బ్రదర్స్ అలాగే లిటిల్ సిస్టర్ కూడా హూజ్ వింగ్స్ వర్ ఫార్ షార్టర్ దాన్ హిస్ ఓన్, అంటే తన రెక్కల కంటే వాళ్ళు చిన్న రెక్కలు కలిగి ఉన్నప్పటికీ కూడా ర్యాన్ టు ద బ్రింక్ అంటే ఆ కొన వరకు పరిగెట్టారు. ఫ్లాప్డ్ దైర్ వింగ్స్, వాళ్ళ రెక్కలను విదిలించారు. అండ్ ఫ్లూ అవే, ఎగిరిపోయారు. హీ ఫెయిల్డ్ టు మస్టర్ అప్ కరేజ్, అది మాత్రం ఫెయిల్ అవుతుంది. దేంట్లో మస్టర్ అప్ అంటే ఏంటంటే కూడగట్టుకోవడానికి. ఏంటి కూడగట్టుకోవడం? కరేజ్, ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి అంటే సమీకరించుకోవడానికి. టు టేక్ ద ప్లంజ్ అంటే ఆ దుముకుడు చేయడానికి, ఆ దూకడానికి దానికి కావాల్సిన కరేజ్‌ని ఆహ్, కూడగట్టుకోలేకపోతుంది. విచ్ అపియర్డ్ టు హిమ్ సో డెస్పరేట్, దానికది ఎలా కనబడుతుందంటే చాలా నిరాశగా కనబడుతుంది. హిస్ ఫాదర్ అండ్ మదర్ హాడ్ కమ్ అరౌండ్, వాళ్ళ అమ్మ, నాన్న కూడా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హిస్ ఫాదర్ అండ్ మదర్ హాడ్ కమ్ అరౌండ్ కాలింగ్ హిమ్ ఫ్రీలీ. ఫ్రీలీ అంటే ఉల్లాసంగా పిలుస్తున్నారు. అప్‌బ్రైడింగ్ హిమ్, అప్‌బ్రైడింగ్ అంటే మందలిస్తున్నారు. అండ్ థ్రెటనింగ్ అంటే బెదిరిస్తున్నారు. ఏమని? టు లెట్ హిమ్ స్టార్వ్ ఆన్ ద లెడ్జ్, ఈ లెడ్జ్ మీద అంటే ఈ లోయలో నువ్వు అలా ఆకలితో ఉండిపోతావు. అన్‌లెస్ హి ఫ్లూ అవే, నువ్వు గాని ఎగరకపోతే ఈ లోయలో ఆకలితో అలా ఉండిపోవాల్సి ఉంటదని బెదిరిస్తూ, మందలిస్తూ, ఉల్లాసంగా పిలుస్తున్నారు. బట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హి కుడ్ నాట్ మూవ్, కానీ ఇతను మాత్రం ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. దట్ వాస్ 24 అవర్స్ ఎగో, కరెక్ట్‌గా అది 24 అవర్స్ ఎగో, 24 గంటల క్రితం. సిన్స్ దెన్ నోబడీ హాడ్ కమ్ నియర్ హిమ్, అప్పటినుండి ఇతని దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఈ సీగల్ దగ్గరికి ఎవరు రాలేదు. ద డీప్ డే 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 బిఫోర్, ఆ ముందు రోజు, ఆల్ డే లాంగ్ మొత్తం రోజంతా కూడా హి హాడ్ వాచ్డ్ హిస్ పేరెంట్స్, ఇతను వాచ్ చేస్తున్నాడు. చూస్తున్నాడు ఎవరిని? తన పేరెంట్స్‌ని ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్. తన బ్రదర్స్‌తోని, సిస్టర్స్‌తోని ఫాదరు, మదరు ఎగురుతూ ఉన్నారు.
పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్ అంటే వాళ్ళని సమర్థులుగా తయారు చేయడానికి ఎందులో ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎగరడం అనే కళలో ఎగరడం అనే కళలో వాళ్ళని సమర్థులుగా తయారు చేసే పనిలో ఉన్నారు మదర్ ఫాదర్ కూడా టీచింగ్ దెమ్ వాళ్ళకి బోధిస్తున్నారు ఏంటి హౌ టు స్కిమ్ అంటే తేలియాడడం ఎలా హౌ టు స్కిమ్ ద వేవ్స్ అంటే వేవ్స్ మీద తేలియాడడం ఎలా అండ్ హౌ టు డైవ్ ఫర్ ఫిష్ అంటే చేపల కోసం దుమ్మకడం ఎలా డైవ్ చేయడం ఎలా ఇలాంటివన్నీ నేర్పుతున్నారు వాళ్ళు ఎవరికి బ్రదర్స్ కి సిస్టర్ కి కూడా హీ హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ సీన్ హిజ్ ఓల్డర్ బ్రదర్ నిజానికి వీడు అప్పుడే చూశాడు ఏంటి వీళ్ళ ఓల్డర్ బ్రదర్ ఏమయ్యాడంటే క్యాచ్ హిజ్ ఫస్ట్ హెరింగ్ తన మొట్టమొదటి హెరింగ్ ని పట్టుకున్నాడు హెరింగ్ అంటే ఇది అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ లో ఉండే ఒక చేప అనమాట దాన్ని పట్టుకున్నాడు అండ్ డెవోర్ అంటే ఏంటి మింగేశాడు పట్టుకొని ఇట్ డివోర్ ఇట్ దాన్ని మింగేశాడు స్టాండింగ్ ఆన్ ఎ రాక్ ఒక రాయి మీద నిలబడి దాన్ని మింగేశాడు అనమాట వైల్ హిస్ పేరెంట్స్ అదే టైంలో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే సర్కిల్డ్ అరౌండ్ అంటే చుట్టూ తిరుగుతూ రైజింగ్ ఏ ప్రౌడ్ క్యాకిల్ అంటే ఒక విజయానికి చిహ్నంగా వేసే ఒక కేక వేస్తూ చుట్టూ తిరుగుతున్నారు ఫాదరు మదర్ కూడా అండ్ ఆల్ ద మార్నింగ్ ఉదయం అంతా కూడా ది హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్ ఆ రోజంతా కూడా మొత్తం కుటుంబం అంతా కూడా వాక్డ్ అబౌట్ అంటే అటు ఇటు తిరుగుతున్నారు ఆన్ ద బిగ్ ప్లాచ్యూ ఎక్కడ ఒక పెద్ద మైదానం ఒక మైదానం అంటే ఒక ప్లాచ్యూ అంటే ఒక పీఠభూమి లాంటి ప్రాంతంలో తిరుగుతూ మిడ్ వే డౌన్ ది ఆపోజిట్ క్లిఫ్ అంటే ఈ క్లిఫ్‌కి ఎదురుగుండా ఉన్న క్లిఫ్ తలక మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ సర్ఫేస్‌లో తిరుగుతూ కౌంటింగ్ హిమ్ కౌంటింగ్ అంటే ఇన్సల్టింగ్ హిమ్ విత్ హిస్ కవర్డ్ ఐస్ వీడి పిరికితనానికి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూ, ఛాలెంజ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. ది సన్ వాస్ నౌ అసెండింగ్ ది స్కై అంటే ది స్కన్ సన్ ఏమవుతుందంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే మీదకి వస్తున్నాడు. కమింగ్ అప్ అన్నమాట. బ్లేజింగ్ అంటే మేకింగ్ షైన్ ఆన్ హిస్ లెడ్జ్ దట్ ఫేస్డ్ ద సౌత్. అంటే సౌత్ దక్షిణం వైపుగా ఉన్నటువంటి తన లెడ్జ్ అంటే ఆ లోయకు బ్లేజింగ్ అంటే ఏంటి? మంచి కాంతినిస్తూ కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అసెండింగ్ మీదకి రైజ్ అవుతూ ఉన్నాడు. హి ఫెల్ట్ ద హీట్ అంటే ద సీగల్ ఫెల్ట్ ద హీట్ ఆ వేడిని ఫీల్ అవుతుంది బికాస్ ఎందుచేతనంటే షీ హ్యాడ్ నాట్ ఈటెన్ సిన్స్ ద ప్రీవియస్ నైట్ ఫాల్ అది నిన్న రాత్రి అస్తమించిన దగ్గర నుంచి కూడా అది ఏమీ తినలేదన్నమాట ఈ హ్యాడ్ నాట్ ఈటెన్ ఏమీ తినలేదు అందుకని ఈ హీట్ దానికి బాగా తెలుస్తుంది అనమాట హీ స్టెప్డ్ స్లోలీ ఔట్ ఆఫ్ ది బ్రింక్ ఆఫ్ ది లెడ్జ్ అంటే అది నెమ్మదిగా పైకొచ్చింది. స్టెప్డ్ ఔట్ అంటే పైకొచ్చింది. ఎక్కడి నుంచి? ఆ లోయ తాలూకా చివరి నుంచి పైకొచ్చింది. అండ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ ఒక కాలు మీద నిలబడింది. విత్ ద అదర్ లెగ్ హిడెన్ అండర్ ద వింగ్ అంటే రెండో కాలుని తన రెక్క కింద దాచేసి ఒక్క కాలు మీద నిలబడింది. ఈ క్లోజ్డ్ వన్ ఐ ఒక కంటిని మూసేసింది. దాన్ ది అదర్ అంటే ఒక రెండో కంటి కంటే ఎక్కువగా ఒక కంటిని మూసేసింది. అండ్ ప్రిటెండెడ్ టు బి ఫాలింగ్ అస్లీప్ అంటే ప్రిటెండెడ్ నటిస్తూ ఉంది. ఎలా నటిస్తూ ఉంది? ఫాలింగ్ అస్లీప్ అంటే నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉందన్నమాట. స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. అయితే వాళ్ళెవ్వరు కూడా దీన్ని కాస్త చూడలేదు. ఎవరు బ్రదర్స్, సిస్టర్, మదర్, ఫాదర్ ఎవరు చూడలేదు. హి సా హిస్ 2 బ్రదర్స్ అండ్ హిస్ సిస్టర్ వాడు చూసాడు. ఏంటి వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ కూడా లయింగ్ అంటే రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్టింగ్ ఆన్ ది ప్లాచ్యూ. ప్లాచ్యూలో రెస్ట్ తీసుకుంటున్నారు. డోజింగ్ అంటే ఏంటంటే స్లీపింగ్ స్లైట్‌లీ అంటే కునుకు తీస్తున్నారు. విత్ దైర్ హెడ్స్ సంక్ ఇంటు దైర్ నెక్స్. అంటే వాటి మెడలోకి బుర్రలు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు. ఎవరు బ్రదర్స్ అండ్ సిస్టర్. హిస్ ఫాదర్ వాస్ ప్రీనింగ్ ద ఫెదర్స్ అంటే వాళ్ళ నాన్నేంటంటే ప్రీనింగ్ అంటే ఏంటంటే సరిచేస్తున్నాడు ఫెదర్స్‌ని ఆన్ ది వైట్ బ్యాక్ అంటే తెల్లటి తన వీపు మీద ఉన్నటువంటి వెంట్రుకలను సరిచేస్తూ ఉన్నాడు. ఓన్లీ హిస్ మదర్ వాస్ లుకింగ్ ఎట్ హిమ్. కానీ వాళ్ళ అమ్మ మాత్రమే ఇతను దాని కాసి చూస్తూ ఉంది. సీగల్ కాసి చూస్తూ ఉందన్నమాట. హి వాస్ స్టాండింగ్ ఆన్ ద లిటిల్ హై
హంప్ ఆన్ ద ప్లాట్యూ. ఆమె నిలబడి ఉంది. ఎక్కడ మదరు ఆన్ ద లిటిల్ హై హంప్ అంటే ఒక చిన్న గుట్ట మీద ఆన్ ద ప్లాట్యూ. ఈ పీఠభూమిలో ఉండేటువంటి ఒక ఎత్తైన గుట్ట మీద తను నిలబడి ఉంది. హెర్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్, తన తాలూకా తెల్లటి ఛాతీ ముందుకి పొడుచుకొచ్చినట్టుగా ఉంది. నౌ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ షీ టోర్ ఎట్ ఎ పీస్ ఆఫ్ ఫిష్. ఆమె ఒక చేప ముక్కని చీల్చింది. దట్ లే ఎట్ హెర్ ఫీట్ అంటే తన పాదాల దగ్గర పడి ఉన్న ఒక చేప ముక్కను చీల్చింది. అండ్ దెన్ స్క్రాప్డ్ ఈచ్ సైడ్ ఆఫ్ హెర్ బీక్ ఆన్ ద రాక్. ఇప్పుడు ఏం చేసిందంటే తన బీక్ ఉంటుంది కదా! ఆ బీక్‌ని ఆ రాయికి అటు ఇటు కూడా తన ముక్కుని అటు ఇటు కూడా రాయడం మొదలుపెట్టిందనమాట. అంటే అదేంటంటే షార్పెన్ చేయడానికి. అంటే పక్షులు జనరల్‌గా వాటి తాలూకా ముక్కుని షార్ప్ చేయడం కోసం ఆ విధంగా రాస్తూ ఉంటాయన్నమాట. ది సైట్ ఆఫ్ ద ఫుడ్ మ్యాడెన్డ్ హిమ్. ఆళ్ళమ్మ చేతిలో వాళ్ళమ్మ ముక్కుకి ఆహారాన్ని చూసి పిచ్చొచ్చేసింది ఈడికి నిజంగా. అంతలాగా ఉంది. ఎందుకంటే ఎ ప్రెజెంట్ ఫుడ్ కావాలి కాబట్టి. హౌ హి లవ్డ్ టు టియర్ ఫుడ్ దట్ వే. అంటే ఏ విధంగా తను ఆ ఫుడ్‌ని కట్ చేసింది. ఏ విధంగా ఫుడ్‌ని హౌ హి లవ్డ్ టు టియర్ ఏ విధంగా కట్ చేసింది. స్క్రాపింగ్ హిస్ బీక్ నౌ అండ్ అగైన్ టు వెట్ ఇట్. వెట్ అంటే షార్పెన్ అన్నమాట. అంటే పదును చేయడానికి ఏ విధంగా తను వాళ్ళమ్మ తన బీక్ అంటే తన ముక్కుని అటు ఇటు రాతికి రాస్తుంది. ఇవన్నీ కూడా తను చూస్తూ ఉన్నాడన్నమాట. గా 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 హి క్రైడ్. గట్టిగా అరుస్తున్నాడు గా 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 అని. బెగ్గింగ్ హెర్ టు బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్. అంటే వాళ్ళ అమ్మని కొద్దిగా ఫుడ్ తీసుకురమ్మని అరుస్తూ ఉన్నాడు. గా 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 అని అరుస్తూ ఉన్నాడు. గా కోలా షీ స్క్రీమ్డ్ బ్యాక్. ఆవిడ కూడా అంటే ఎవరు మదర్ కూడా ఎగురుకుంటూ ఆ మదర్ కూడా అక్కడ ఒక్కసారిగా అరిచింది బ్యాక్ డైవర్సివ్‌లీ. చాలా ఎగతాళిగా అరిచింది ఆమె కూడా అక్కడి నుంచి. బట్ హి కెప్ట్ కాలింగ్ ప్లెయింటివ్‌లీ. కానీ వాడు ప్లెయింటివ్‌లీ అంటే చాలా బాధగా అరుస్తూనే ఉన్నాడలాగా. వాళ్ళమ్మ చేతిలో ఫుడ్డుంది. కానీ ఆమె రాట్లేదు ఇక్కడికి. అందుకని అరుస్తూ ఉన్నాడు. అండ్ ఆఫ్టర్ ఎ మినిట్ ఒక్క క్షణం తర్వాత సో హి అటర్డ్ ఎ జాయ్‌ఫుల్ స్క్రీమ్. ఒక ఆనందంతో ఒక కేక వేశాడు. ఎందుకంటే హిస్ మదర్ హాడ్ పిక్డ్ అప్ ఎ పీస్ ఆఫ్ ఫిష్. వాళ్ళమ్మ ఒక చేప ముక్కను పట్టుకొని అండ్ వాస్ ఫ్లయింగ్ అక్రాస్ హిమ్. తన వైపుగా ఎగురుకుంటూ వస్తుంది. విత్ ఇట్ దానితో దేనితో చేప ముక్కతో. హి లీన్డ్ ఔట్ ఈగర్‌లీ. వాడు ముందుకి స్ట్రెచ్ అయిపోతున్నాడు. ఎలాగైనా చాప్ ముక్కని తీసుకోవాలి. తనెక్కడున్నాడు ప్రెజెంటు ఖచ్చితంగా తనెక్కడున్నాడంటే బ్రింక్ ఆఫ్ ది లెడ్జ్. అంటే లోయ తాలూకు అంచు మీద నిలబడున్నాడు. ఆఖరి అంచు మీదున్నాడు. అక్కడి నుంచి ట్యాపింగ్ ద రాక్ అంటే ఆ రాయిని గట్టిగా పట్టుకొని విత్ హిస్ ఫీట్ తన కాళ్ళతో ఆ రాయిని గట్టిగా పట్టుకొనున్నాడు. ట్రైయింగ్ టు గెట్ నియరర్ టు హెర్. ఆమెకింకా దగ్గరవ్వాలని ముందుకి స్ట్రెచ్ అయిపోతున్నాడు. యాజ్ షీ ఫ్లూ అక్రాస్. ఆమె ఎగురుతుంటూ వస్తుంటే తను ముందుకొచ్చేస్తున్నాడనమాట. ఎలాగైనా ఫుడ్ తినాలి. బట్ వెన్ షీ వాస్ జస్ట్ అపోజిట్ టు హిమ్. తనకి ఎదురుగుంటా వచ్చి ఆవిడ అక్కడ ఆగిందనమాట. హి హాల్టెడ్. ఆగిపోయిందావిడ. హెర్ వింగ్స్ మోషన్‌లెస్. ఆవిడ రెక్కలు కూడా కదలటం లేదు. ద పీస్ ఆఫ్ ఫిష్ ఇన్ హెర్ బీక్. తన ముక్కులో ఉన్నటువంటి ముక్కు దగ్గర ఉన్నటువంటి ఆ చేప ముక్క ఆల్‌మోస్ట్ వితిన్ ద రీచ్ ఆఫ్ ది బీక్. అంటే తన ముక్కుకి అంటే ఇతని ముక్కుకి ఎవరు ఈ సీగల్ ముక్కుకి దగ్గరగానే వచ్చింది. అక్కడ ఆగిపోయింది ఆవిడ. హి వెయిటెడ్ ఏ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్. వాడొక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వండరింగ్ అంటే ఆశ్చర్యపోతూ ఏంటి వై షీ డిడ్ నాట్ కమ్ నియర్. ఆమె నా దగ్గరికి ఎందుకు రాలేదు? అక్కడెందుకు ఉండిపోయింది? అండ్ దెన్ అంటే కొద్దిగా దగ్గరలోనే ఉన్నది. అక్కడ ఆగిపోయింది. ఎందుకు నా దగ్గరికి రాలేదని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నాడు. బట్ మ్యాడెన్డ్ బై హంగర్ అంటే ఆకలిని భరించలేక పిచ్చుకుపోయి హి డైవ్డ్ ఎట్ ద ఫిష్. ఆ చేప ముక్క వైపుగా ఒక్క డైవ్ వేశాడు. అయితే వాడెక్కడ నిలబడున్నాడు? చివరన రాక్ మీద నిలబడున్నాడు. అక్కడి నుంచి ఆ ఫుడ్ కోసం ఒక్క డైవ్ వేశాడు. విత్ ఎ లౌడ్ స్క్రీమ్ ఒక పెద్ద కేక వేశాడు. హి ఫెల్ ఔట్‌వర్డ్స్. వాడు ఆ దెబ్బకు అందులో పడిపోయాడు. పడిపోయి అండ్ డౌన్‌వర్డ్స్ ఇంటూ ద స్పేస్. అక్కడి నుంచి అలా క్రిందకి పడిపోతున్నాడు. స్పేస్‌లోకి. అంటే ఆ రాక్‌ని వదిలేసాడు. ఆ కొనని వదిలేసాడు. వదిలేసి స్పేస్‌లో అలా కిందకి సముద్రం వైపుగా కిందకి పడిపోతూ ఉన్నాడు. దెన్
ఏ మాన్స్ట్రస్ టెర్రర్ సైజ్డ్ హిమ్. ఒక భయంకరమైనటువంటి భయం అతనిలో ఆవహించింది. అండ్ హిస్ హార్ట్ స్టుడ్ స్టిల్. అతని హృదయం కూడా ఆగినంత పనైంది. హి కుడ్ హియర్ నథింగ్. అతను ఏమీ వినలేకపోతున్నాడు. బట్ ఇట్ ఓన్లీ లాస్టెడ్ ఎ మినిట్. ఒక్క క్షణంలో ఆ భయం అలాగ తగ్గిపోయింది. ద నెక్స్ట్ మొమెంట్, ఆ తర్వాత క్షణంలోనే హి ఫెల్ట్ హిస్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్‌వర్డ్స్. తన రెక్కల్ని ఒక్కసారిగా విదిలించి స్ప్రెడ్ చేశాడు. అంటే విస్తరించాడు. ద విండ్ రష్డ్ అగైన్స్ట్ హిస్ బ్రెస్ట్. అంటే గాలి కూడా అతనికి ఛాతీకి ఎదురుగుంటా కూడా అగైనిస్ట్‌గా ఆ గాలి కూడా గట్టిగా వేస్తుందన్నమాట. ద విండ్ రష్డ్ అగైన్స్ట్ హిస్ ఫెదర్స్, బ్రెస్ట్ ఫెదర్స్, దెన్ అండర్ హిస్ స్టమక్. అంటే తన బ్రెస్ట్ అంటే తన ఛాతీ మీద ఉన్న వెంట్రుకలు వైపుగా గాలి వీస్తుంది. దెన్ అండర్ హిస్ స్టమక్, తన స్టమక్ కూడా గాలి తగులుతుంది. అండ్ అగైన్స్ట్ హిస్ వింగ్స్, తన రెక్కలకు కూడా గాలి తగులుతుంది. హి కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్ కటింగ్ త్రూ ద ఎయిర్. అంటే గాలిలో కట్ చేసినప్పుడు తన రెక్కలు, ఆ రెక్కల ద్వారా వచ్చే టిప్స్ ఆఫ్ సౌండ్ ని తను వినగలుగుతుందనమాట. హి వాస్ నాట్ ఫాలింగ్ హెడ్‌లాంగ్ నౌ. ఇప్పుడది హెడ్ కిందకి పెట్టి పడిపోవటం లేదు. హి వాస్ సోరింగ్ గ్రాడ్యుయల్లీ. అది నెమ్మదిగా ఎగురుతున్నట్టుగా అలాగ దిగుతూ ఉంది. డౌన్‌వర్డ్స్ క్రిందకి అండ్ అవుట్‌వర్డ్స్ పైకి. క్రిందకి పైకి తేలుతున్నట్టుగా అలాగ దిగుతూ ఉంది. హి వాస్ నో లాంగర్ ఎఫ్రైడ్. ఇప్పుడు దానికింక భయం అనేదే లేదు. హి వాస్ ఫెల్ట్ ఎ బిట్ డిజీ. దానికొక చిన్న అలాగా చిన్న అలాగా డిజీ అంటే మత్తుగా అనిపించింది. డిజీ అంటే చిన్న నిద్రపోయినట్టుగా అనిపించింది. దెన్ అప్పుడు హి ఫ్లాప్డ్ హిస్ వింగ్స్. ఒక్కసారిగా తన వింగ్స్‌ని, తన రెక్కల్ని విదిలించింది. వన్స్ అండ్ హి సోర్డ్ అప్‌వర్డ్స్. అదప్పుడు గాల్లోకి ఎగరడం మొదలెట్టిందనమాట. ఇంతవరకు తను అలా కూల్‌గా పడిపోతూ ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా రెక్కలు విదిలించి ఎగరడం మొదలుపెట్టింది. గా 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 అని గట్టిగా అరుస్తూ ఎగురుతుంది. గౌకాల హిస్ మదర్ స్వూప్డ్ పాస్ట్ హిమ్. వాళ్ళ మదరు దాన్ని దాని వెనకాతలే ఆ విధంగా గౌకాల అంటూ తన మదర్ ఫాలో అప్ ఇస్తుంది. హర్ వింగ్స్ మేకింగ్ ఎ లౌడ్ నాయిస్. ఆవిడ తాలూకా రెక్కలు మేకింగ్ ఎ లౌడ్ నాయిస్. ఒక పెద్ద శబ్దాన్ని చేస్తున్నాయి. హి ఆన్సర్డ్ హెర్ విత్ అనదర్ స్క్రీమ్. మరొక కేకతో, మరొక అరుపుతో తను ఆళ్ళ అమ్మకి ఆన్సర్ చెప్పాడు. దెన్ హిస్ ఫాదర్ ఫ్లూ ఓవర్ హిమ్ స్క్రీమింగ్. వెంటనే వాళ్ళ నాన్న కూడా ఎగురుకుంటూ వచ్చాడక్కడికి. హి సా హిస్ 2 బ్రదర్స్ అండ్ హిస్ సిస్టర్. తన బ్రదర్స్, సిస్టర్ కూడా ఫ్లయింగ్ అరౌండ్ హిమ్. తన చుట్టూనే ఎగురుతున్నారు. కర్వేటింగ్ అంటే కర్వ్స్ కొడుతూ అండ్ బ్యాంకింగ్ అంటే ఒక రెక్క మీదకి, ఒక రెక్క కిందకి పెట్టి ఎగురుతూ అండ్ సోరింగ్ అంటే గాల్లో తేలుతూ అండ్ డైవ్ చేస్తూ చుట్టూ ఎగురుతున్నారు అందరూ కూడా ఫ్యామిలీ మొత్తం. దెన్ హి కంప్లీట్‌లీ ఫర్గాట్. తనిప్పుడు మొత్తం మర్చిపోయాడు. దట్ హి హాడ్ నాట్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు ఫ్లై. ఇంక నేను ఎప్పటికీ ఎగరలేను అనే తన మనసులోని ఆలోచనని పూర్తిగా మర్చిపోయాడు. అండ్ కమాండెడ్ హిమ్సెల్ఫ్. తనను తాను కమాండ్స్ ఇచ్చుకుంటున్నాడు ఏమని? తనను తాను పెర్ఫెక్ట్ చేసుకుంటున్నాడు. డైవ్, సోర్, కర్వ్, ఫ్రీకింగ్ షీలీ. చాలా ఉల్లాసంగా అరుస్తూ డైవ్ జేస్తున్నాడు, సోర్ జేస్తున్నాడు, కర్వ్స్ చేస్తున్నాడు. చేసుకుంటూ ఎగురుతూ ఉన్నాడనమాట. హి వాస్ నియర్ ద సీ నౌ. ఇప్పుడది సీకి దగ్గరగా వచ్చేసింది. ఫ్లయింగ్ స్ట్రెయిట్ ఓవర్ ఇట్. దానికి స్ట్రెయిట్‌గా ఎగురుతూ. ఫేసింగ్ స్ట్రెయిట్ ఔట్ ఓవర్ ది ఓషన్. అంటే హారిజాంటల్‌గా. అంటే సముద్రం మీద హారిజాంటల్‌గా ఎగురుతూ సముద్రానికి దగ్గరగా వచ్చేసింది. హి సా ఎ వాస్ట్ గ్రీన్ సీ బినీత్ హిమ్. తన క్రింద ఒక వాస్ట్ అంటే చాలా పెద్దదైనటువంటి గ్రీన్ కలర్‌లో ఉండే సముద్రాన్ని అది చూసింది. విత్ లిటిల్ రిడ్జెస్ మూవింగ్ ఓవర్ ఇట్. అంటే విత్ లిటిల్ రిడ్జెస్ అంటే వేవ్స్ మూవింగ్ ఓవర్ ఇట్. దాని మీద మూవ్ అవుతూ అండ్ హి టర్న్డ్ హిస్ బీక్. తన ముక్కుని అటు ఇటు తిప్పింది. సైడ్ వేస్‌కి తిప్పింది. అంటే అటు ఇటు అండ్ కర్వ్డ్ అమ్యూజ్డ్‌లీ. చాలా సంతోషంగా ఒకసారిగా అరిచిందనమాట అది. హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్. అతని తాలూకా పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్ కూడా హాడ్ ల్యాండెడ్ ఆన్ హిస్ గ్రీన్ ఫ్లోరింగ్ అహెడ్ ఆఫ్ హిమ్. తన ముందు ఉన్నటువంటి ఆ గ్రీన్ ఫ్లోరింగ్ అంటే ఆ సముద్రం మీద అవి ఆల్రెడీ ల్యాండ్ అయి ఉన్నాయి. దే దే వర్ బెకనింగ్ టు హిమ్. అంటే
అవి ఇతన్ని ఆహ్వానిస్తున్నాయి. కాలింగ్ శ్రీలీ ఉల్లాసంగా పిలుస్తూ హీ డ్రాప్డ్ హిస్ లెగ్స్ టు స్టాండ్ ఆన్ ద గ్రీన్ సీ. ఒక్కసారిగా తన కాళ్ళను ఒక్కసారిగా డ్రాప్ చేసింది. కింద పెట్టింది. సముద్రం మీద పెట్టింది. గ్రీన్ సీ మీద పెడితే హిస్ లెగ్స్ సాంక్ ఇంటూ ఇట్. ఒక్కసారిగా తన కాళ్ళైతే మునిగిపోయాయి వెంటనే. హీ స్క్రీమ్డ్ విత్ ఫ్రైట్. అది ఒక్కసారిగా భయపడిపోయింది. అండ్ అటెంప్టెడ్ టు రైజ్ అగైన్. మళ్ళీ మీదకి లెగడానికి, రైజ్ చేయడానికి ఫ్లాపింగ్ హిస్ వింగ్స్. తన రెక్కలను ఆడిస్తూ మీదకి లెగడానికి అది అటెంప్ట్ చేసింది. బట్ హీ వాస్ టైర్డ్. అది బాగా అలసిపోయి ఉంది. అండ్ వీక్ విత్ హంగర్. ఆకలితో చాలా నీరసంగా ఉంది. అండ్ హీ కుడ్ నాట్ రైజ్. అది అలా రెక్కలను ఆడించి మీదకి లెగలేకపోయిందనమాట. ఎగ్జాస్టెడ్. ఒక్కసారిగా ఎగ్జాషన్‌లోకి వచ్చేసిందనమాట. ఎగ్జాస్టెడ్ బై ది స్ట్రేంజ్ ఎక్సర్‌సైజ్. అంటే ఇంతకుముందు తెలియని ఈ ఎక్సర్‌సైజ్‌తో బాగా అలిసిపోయి హిస్ ఫీట్ సాంక్ ఇంటూ ద గ్రీన్ సీ. తన కాళ్ళు ఆ గ్రీన్ సీలో మునిగిపోయాయి. అండ్ దెన్ హిస్ బెల్లే టచ్డ్ ఇట్. తర్వాత దాని కడుపు భాగం తగిలింది. అండ్ హి సాంక్ నో ఫర్దర్. తర్వాత ఇంకది ములగలేదు. హి వాస్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్. అతడు తేలుతున్నాడు. అండ్ అరౌండ్ హిమ్ అతని చుట్టూ కూడా హిస్ ఫ్యామిలీ మొత్తం తన ఫ్యామిలీ అంతా కూడా స్క్రీమింగ్ అరుస్తూ ఉన్నారు. ప్రైజింగ్ హిమ్ పొగుడుతూ ఉన్నారు అతన్ని. అండ్ దైర్ బీక్స్ వాటి ముక్కులకి దే ఆర్ ఆఫరింగ్ హిమ్ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్. అంటే డాగ్ ఫిష్ స్క్రాప్స్ ముక్కల్ని తీసుకొచ్చి వీడికి ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. హీ హ్యాడ్ మేడ్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. ఈ విధంగా తను మొట్టమొదటిసారిగా ఎగరడాన్ని పూర్తి చేశాడనమాట.